Good morning, all of you. I am K. Shivkumar, lecturer in statistics, Sri Venkateswara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nani University, Rajahmundry. మనం థర్డ్ ఇయర్కి వచ్చేసరికి థర్డ్ ఇయర్లో ఫిఫ్త్ సెమ్లో 5B పేపర్ చూసుకుంటే 5B పేపర్ స్టాటిస్టిక్స్ పేపర్ 5B పేపర్ ఏంటి మనకి శాంప్లింగ్ అండ్ డిజైన్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్. ఈ శాంప్లింగ్ అండ్ డిజైన్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్లో మనం ఆల్రెడీ ఫస్ట్ యూనిట్ డిస్కస్ చేసుకోవడం జరిగింది. అలాగే సెకండ్ యూనిట్లో కూడా మనం ఆల్రెడీ 4 క్లాసెస్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ 5th క్లాసు చెప్పుకుంటున్నాం అనమాట. అసలు మనకి సెకండ్ యూనిట్ ఏంటి, మనకి సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ SRS. మనం ఆల్రెడీ దీంట్లో SRS అంటే ఏంటో చెప్పుకున్నాం. అలాగే SRS విత్ రెస్పెక్ట్ అలాగే వితౌట్ రెస్పెక్ట్ కూడా సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. అలాగే సెలెక్టింగ్ ది సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ మెథడ్స్ కూడా మాట్లాడుకున్నాం. లాటరీ మెథడ్, అలాగే లాటరీ మెథడ్, అలాగే మెకానికల్ ర్యాండమైజింగ్ మెథడ్, అలాగే నోటేషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. దాని తర్వాత మనం 8 థియరమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. ఈ 8 థియరమ్స్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ ఆఫ్ ఎట్రిబ్యూట్స్. ఏంటి సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ ఆఫ్ ఎట్రిబ్యూట్స్ అంటే ఏంటో చూద్దాం. చూడండి, సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ ఫర్ ఎట్రిబ్యూట్స్ అంటే an attribute is a qualitative characteristic. Attribute అంటే ఏంటి? Qualitative characteristic which cannot be measured quantitatively. ఏంటి ఎట్రిబ్యూట్ అంటే ఏంటి? మనం ఆల్రెడీ సెకండ్ ఇయర్లో చెప్పుకుంటాం. ఎట్రిబ్యూట్స్లో మనకి ఎట్రిబ్యూట్ అంటే ఏంటి? క్వాలిటేటివ్ క్యారెక్టరిస్టిక్స్. ఎట్రిబ్యూట్ అనేది ఒక క్వాలిటీ మాట, విచ్ కెనాట్ బి మెజర్డ్ క్వాంటిటేటివ్లీ. దీన్ని క్వాంటిటేటివ్గా మెజర్ చేయలేమన్నమాట. ఎగ్జాంపుల్ హానెస్టీ, ఇంటెలిజెన్స్ ఎక్సెట్రా క్వాలిటీసే కదా. ఒక పర్సన్ తీసుకున్నాం అనుకోండి, ఆ పర్సన్ యొక్క హానెస్టీ అలాగే ఇంటెలిజెన్స్ని మనం ఏం చెప్పుకుంటాం? ఆ పర్సన్ యొక్క క్వాలిటీ కింద మెజర్ చేసుకుంటాం. అవి ఎగ్జాంపుల్ హానెస్టీ అండ్ ఇంటెలిజెన్సీ ఎక్సెట్రా. క్వైట్ ఆఫ్టెన్ we come across the situations where it may not be possible to measure the characteristic under study, but it may be possible to classify the whole population into various classes with respect to the attribute under study. మొత్తం హోల్ పాపులేషన్ని కూడా మనం ఈ వేరియస్ క్లాసెస్ కింద సెపరేట్ చేసుకుంటాం అన్నమాట. ఇదేని బేస్ చేసుకుని? ఎట్రిబ్యూట్స్ని బేస్ చేసుకుని. ఎట్రిబ్యూట్స్ అంటే క్వాలిటీని బేస్ చేసుకుని మనం హోల్ పాపులేషన్ని కూడా మనం వేరియస్ క్లాసెస్ కింద వాటిని స్టడీ చేసి వేరియస్ క్లాసెస్ కింద డివైడ్ చేసుకుంటాం. ఎట్రిబ్యూట్స్ అనేది ఓన్లీ క్వాలిటీ పరంగానే చెప్పగలం, కానీ క్వాంటిటేటివ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేము అన్నమాట. వీ కన్సిడర్ ద సింప్లెస్ట్ ఆఫ్ ది కేసెస్ వేర్ ద పాపులేషన్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 క్లాసెస్. ఈ పాపులేషన్ని 2 క్లాసెస్ కింద డివైడ్ చేస్తామని చెప్పాడు. సి అండ్ సి డాష్ విత్ రెస్పెక్ట్ టు యాన్ ఎట్రిబ్యూట్ సచ్ ఏ క్లాసిఫికేషన్ ఈజ్ టర్మ్డ్ యాజ్ డికోటమస్ క్లాసిఫికేషన్. ఏంటి? ఉన్న మొత్తం పాపులేషన్ని కన్సిడర్ సింప్లెస్ట్ ఆఫ్ ది కేసెస్ వేర్ ద పాపులేషన్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 క్లాసెస్. ఏంటి? మన దగ్గర ఉన్న పాపులేషన్ మొత్తాన్ని 2 క్లాసెస్ కింద డివైడ్ చేసుకుంటాం అన్నాడు. వాటిని సి అండ్ సి డాష్ అని తీసుకుంటే విత్ రెస్పెక్ట్ టు యాన్ ఎట్రిబ్యూట్. దేన్ని యూజ్ చేసి 2 క్లాసెస్ కింద డివైడ్ చేసుకుంటాం? ఎట్రిబ్యూట్స్ని యూజ్ చేసుకుని మనం మొత్తం పాపులేషన్ని 2 క్లాసెస్ కింద డివైడ్ చేసుకుంటాం. దాన్ని సి అండ్ సి డాష్ అంటాం. సచ్ ఏ క్లాసిఫికేషన్ ఈజ్ టర్మ్డ్ యాజ్ డికోటమస్ క్లాసిఫికేషన్. ఈ క్లాసిఫికేషన్ని మనం డికోటమస్ క్లాసిఫికేషన్ కింద చెప్పుకుంటాం. అంతే కదా, మనం ఆల్రెడీ ఫస్ట్ యూనిట్లో చెప్పుకున్నట్టున్నాం. డికోటమస్ క్లాసిఫికేషన్ అంటే ఉన్న పాపులేషన్ని 2 భాగాలుగా క్లాసిఫై చేసి చెప్పడాన్ని డికోటమస్ క్లాసిఫికేషన్ అని చెప్పుకున్నాం. నెక్స్ట్, లెట్ అస్ సపోజ్ దట్ ఈ పాపులేషన్ విత్ క్యాపిటల్ N యూనిట్స్. ఏంటి? పాపులేషన్ అనేది మన దగ్గర ఉన్న పాపులేషన్లో క్యాపిటల్ N యూనిట్స్ తీసుకుంటే అవి U1, U2 ఆఫ్ ఎక్సెట్రా UN ఈజ్ క్లాసిఫైడ్ ఇంటూ 2 మ్యూచువల్లీ ఎగ్జాస్టివ్ క్లాసెస్ C అండ్ C డాష్ రెస్పెక్టివ్లీ.
ఏంటి, లెట్ అస్ సపోజ్ దట్ ఉన్న పాపులేషన్ అనేది క్యాపిటల్ ఎన్ యూనిట్స్ కింద తీసుకుంటే అవి ఏంటి క్యాపిటల్ ఎన్ యూనిట్స్ కూడా u1 u2 ఆఫ్ ఎక్సెట్రా యూఎన్ ఈజ్ క్లాసిఫైడ్ ఇంటూ ఈ ఎన్ యూనిట్స్ కూడా ఎలా మ్యూచువల్లీ ఎగ్జాస్టివ్ క్లాసెస్ కింద 2 మ్యూచువల్లీ ఎగ్జాస్టివ్ క్లాసెస్ కింద డివైడ్ చేసుకుంటాం. ఏంటవి, సి అండ్ సి డాష్ రెస్పెక్టివ్లీ with respect to the given attribute. Next, let the number of individuals in classes C and C dash be A and A dash respectively. Let the number of individuals in classes C and C dash be A and A dash respectively such that A plus A dash equal to capital N అనికంటే సి అండ్ సి డాష్ని ఎలా తీసుకున్నాం, ఏ అండ్ ఏ డాష్ కింద తీసుకున్నాం. అప్పుడు ఏమవుతుంది, సచ్ దట్ ఏ ప్లస్ ఏ డాష్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎన్ అవుతుంది. అప్పుడు క్యాపిటల్ పి ఈక్వల్ టు ఏంటి, ద ప్రపోర్షన్ ఆఫ్ యూనిట్స్ ప్రాసెసింగ్ ఇన్ ద గివెన్ అట్రిబ్యూట్. ఏంటి, ద ప్రపోర్షన్ ఆఫ్ యూనిట్స్ ప్రాసెసింగ్ ఇన్ ద గివెన్ అట్రిబ్యూట్ ఈక్వల్ టు పి ఈక్వల్ టు క్యాపిటల్ ఏ బై క్యాపిటల్ ఎన్. నెక్స్ట్ క్యూ అంటే ఏంటి, Q equal to the proportion of units which do not possess the given attribute. ఫస్ట్ ఏంటి, ప్రపోర్షన్ ఆఫ్ యూనిట్స్ అనేవి దేని గుండా దేన్ని ఫాలో తీసుకుంటాం, ఎట్రిబ్యూట్ గుండా తీసుకుంటాం, ప్రాసెసింగ్ ఇన్ ద గివెన్ అట్రిబ్యూట్. ఈ అట్రిబ్యూట్ని యూజ్ చేసి మనం యూనిట్స్ని ఐడెంటిఫై చేసి దాన్ని ఏ బై క్యాపిటల్ ఎన్ అనుకుంటాం. పి Q ఏంటి, ద ప్రపోర్షన్ ఆఫ్ యూనిట్స్ విచ్ డు నాట్ పాసెస్ ద గివెన్ అట్రిబ్యూట్. అదేంటి, Q ఈక్వల్ టు ఏ డాష్ బై క్యాపిటల్ ఎన్. అదేమవుతుంది, Q ఈక్వల్ టు 1 మైనస్ పి దట్ ఈక్వల్ టు ఏ డాష్ బై క్యాపిటల్ ఎన్ అవుతుంది. నెక్స్ట్, అకార్డింగ్లీ P and Q represent the proportion of success and failures respectively in the population. Accordingly, P and Q represent the proportion of success and failure respectively in the population. Population లో ఫెయిల్యూర్ అండ్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్ని పి అండ్ క్యూతో డినోట్ చేసుకుంటాం. పి ఏమవుతుంది, సక్సెస్ అయితే క్యూ అనేది ఫెయిల్యూర్ అవుతుంది అన్నమాట. మన దగ్గర ఉన్న పాపులేషన్లో పి అనేదాన్ని సక్సెస్ కింద, క్యూ అనేదాన్ని ఫెయిల్యూర్ కింద మనం డినోట్ చేసుకుంటాం అన్నమాట. నెక్స్ట్, let us consider a SRSWR అంటే సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ వితౌట్ రీప్లేస్మెంట్ ఆఫ్ సైజ్ స్మాల్ n ఫ్రమ్ దిస్ పాపులేషన్ క్యాపిటల్ ఎన్. ఏంటి, శాంపుల్ సైజ్ స్మాల్ n అని తీసుకోమన్నాడు. దేంట్లో నుంచి, పాపులేషన్ క్యాపిటల్ ఎన్ యూనిట్స్ నుంచి స్మాల్ n అనే శాంపుల్ సైజ్ని తీసుకోమన్నాడు, కన్సిడర్ చేయమన్నాడు. నెక్స్ట్, ఇఫ్ స్మాల్ ఏ ఈజ్ ద నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇన్ ఏ శాంపుల్ ప్రాసెసింగ్ ది గివెన్ అట్రిబ్యూట్, దెన్ స్మాల్ ఏ అనేది ఏంటి, నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇన్ ఏ శాంపుల్. స్మాల్ ఏ అనేది మనకి నెంబర్ ఆఫ్ యూనిట్స్, శాంపుల్లో మనం తీసుకున్న శాంపుల్లో నెంబర్ ఆఫ్ యూనిట్స్ అన్నమాట. దేన్ని యూజ్ చేసి తీసుకున్నాం, గివెన్ అట్రిబ్యూట్. ఇచ్చిన అట్రిబ్యూట్ని యూజ్ చేసి శాంపుల్ నుంచి స్మాల్ ఏ అనే నెంబర్ ఆఫ్ యూనిట్స్ని తీసుకుంటాం అన్నమాట. స్మాల్ పి ఈక్వల్ టు ఏమవుతుంది అప్పుడు, స్మాల్ పి ఈక్వల్ టు ద ప్రపోర్షన్ ఆఫ్ శాంపుల్ యూనిట్ ప్రాసెసింగ్ ది గివెన్ అట్రిబ్యూట్. పి ఈక్వల్ టు స్మాల్ ఏ బై స్మాల్ ఎన్. అంతే కదా. ఇక్కడ మనం ఇందాకేంటి, క్యాపిటల్ ఏ అండ్ క్యాపిటల్ ఎన్ తీసుకున్నాం. అక్కడ ఏంటి, ఇక్కడేమో స్మాల్ ఎన్ ఏమో శాంపుల్ సైజు, అలాగే స్మాల్ ఏ ఏమో నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇన్ శాంపుల్ అని తీసుకున్నాం. కాబట్టి స్మాల్ పి ఏమవుతుంది, ద ప్రపోర్షన్ ఆఫ్ శాంపుల్డ్ యూనిట్స్ ప్రాసెసింగ్ ది గివెన్ అట్రిబ్యూట్. స్మాల్ పి ఈక్వల్ టు ఏమవుతుంది అప్పుడు, స్మాల్ ఏ బై స్మాల్ ఎన్. క్యూ ఏమవుతుంది, 1 మైనస్ పి అవుతుంది, దట్ ఈక్వల్ టు 1 మైనస్ స్మాల్ ఏ బై స్మాల్ ఎన్. క్యూ ఈక్వల్ టు ఏం రాసుకుంటాం, ద ప్రపోర్షన్ ఆఫ్ శాంపుల్ యూనిట్స్ విచ్ డస్ నాట్ ప్రాసెస్ ది గివెన్ అట్రిబ్యూట్. ఏంటి, ద ప్రపోర్షన్ ఆఫ్ శాంపుల్ యూనిట్ విచ్ డస్ నాట్ ప్రాసెస్ ద గివెన్ అట్రిబ్యూట్. Let us associate a variate capital YI for all I equal to 1 to n
1 2 of etc capital N defined as ఎలా తీసుకుంటాం let us associate a variate yi క్యాపిటల్ YIతో అసోసియేట్ చేసుకుంటే ఫర్ ఆల్ I ఈక్వల్ టు ఎంత 1 2 ఆఫ్ ఎక్సెట్రా క్యాపిటల్ N డిఫైన్డ్ యాజ్ క్యాపిటల్ YI ఈక్వల్ టు 1 తీసుకున్నాం అనుకోండి ఏమవుతుంది ఇఫ్ ఇట్ బిలాంగ్స్ టు ది క్లాస్ C దట్ ఈజ్ ఇఫ్ ఇట్ ఈజ్ possesses ద గివెన్ అట్రిబ్యూట్ దేని గుండా అవుతుంది అట్రిబ్యూట్ గుండా అవుతుంది అన్నమాట మనకి ప్రాసెసెస్ అంటే ఏంటి కలిగి ఉండే సో ఇఫ్ ఇట్ ఈజ్ ప్రాసెసెస్ ది గివెన్ అట్రిబ్యూట్ ఇచ్చిన అట్రిబ్యూట్ని కలిగి ఉంది అని చెప్పుకుంటామన్నమాట YI ఈక్వల్ టు 1 అయితే ఇఫ్ ఇట్ బిలాంగ్స్ టు ద క్లాస్ C ఏంటి క్లాస్ ఏంటి Cలో if it possesses the given అట్రిబ్యూట్ని ఇచ్చిన అట్రిబ్యూట్ని కలిగి ఉందని చెప్తాం అలాగే YI ఈక్వల్ టు 0 ఇఫ్ ఇట్ బిలాంగ్స్ టు ది క్లాస్ C డాష్ దేన్ని తీసుకుంటాం 0 తీసుకుంటే C డాష్ని ఇఫ్ ఇట్ డస్ నాట్ possesses ది గివెన్ అట్రిబ్యూట్ అది అట్రిబ్యూట్ని కలిగి ఉండదన్నమాట ఏంటి C డాష్లో డస్ నాట్ possesses ది గివెన్ అట్రిబ్యూట్ వాల్యూని కలిగి ఉండదు అని చెప్పుకుంటాం నెక్స్ట్ వచ్చేసి సిమిలర్లీ లెట్ us associate a variate small yi for all I ఈక్వల్ టు 1 2 ఆఫ్ ఎక్సెట్రా స్మాల్ n ఇందాక ఏం తీసుకున్నాం లెట్ అసోసియేట్ వేరియేట్ క్యాపిటల్ YIతో అసోసియేట్ అయితే అక్కడ ఏం చెప్పుకున్నాం YI ఈక్వల్ టు 1 తీసుకున్నప్పుడు ఏమైంది 1 తీసుకుంటే అట్రిబ్యూట్ని కలిగి ఉంటుంది ఏ క్లాస్ని తీసుకుంటాం C క్లాస్ అనేది తీసుకుంటాం అదే 0 అయితే ఏమవుతుంది ఇఫ్ బిలాంగ్స్ టు ది క్లాస్ C డాష్ ఇఫ్ ఇట్ ఈజ్ డస్ నాట్ possesses ది గివెన్ అట్రిబ్యూట్ని కలిగి ఉండదు అని చెప్పాం సిమిలర్లీ లెట్ us అసోసియేట్ ఏ వేరియేట్ YI స్మాల్ YIతో అసోసియేటెడ్ అవుతే ఫర్ ఆల్ I ఈక్వల్ టు 1 2 ఆఫ్ ఎక్సెట్రా స్మాల్ n with the ith sampled unit defined as ఏంటి ith sampled unit defined as small yi equal to 1 if ith sampled unit possesses the given attribute ఏంటి ith sampled unit possesses the given attribute అదే 0 తీసుకున్నాం అనుకోండి స్మాల్ y ఈక్వల్ టు 0 అయితే ఇఫ్ ith sampled unit does not possesses the given attribute ith sampled 1 తీసుకుంటే ఏంటి ith sampled unit అనేది అట్రిబ్యూట్ని కలిగి ఉంది అని చెప్పుకుంటాం అదే 0 తీసుకుంటే ఏంటి ith sampled unit అనేది అట్రిబ్యూట్ని కన్సిడర్ చేయదు సో డస్ నాట్ possesses the given attribute the number of units in the population possessing the given attribute the number of units in the population possessing the given attribute then ఏమవుతుంది నెంబర్ ఆఫ్ యూనిట్స్ అనేది మొత్తం పాపులేషన్ ఉన్న నెంబర్ ఆఫ్ యూనిట్స్ అన్నీ కూడా అట్రిబ్యూట్ని కన్సిడర్ చేస్తే దెన్ సిగ్మా ఈక్వల్ టు 1 to క్యాపిటల్ N YI ఈక్వల్ టు క్యాపిటల్ A comma sigma equal to 1 to n yi square equal to capital A equal to capital NP నెక్స్ట్ మీన్ y bar కడతాం మీన్ y bar ఈక్వల్ టు ఏమవుతుంది 1 by capital N సిగ్మా I ఈక్వల్ టు 1 to capital N yi దట్ ఈక్వల్ టు దీన్ని ఎలా రాసుకుంటాం 1 by n ఇంటూ సిగ్మా yi అంటే క్యాపిటల్ A దట్ ఈక్వల్ టు క్యాపిటల్ A by n దట్ ఈక్వల్ టు ఏ అంటే ఎంత తీసుకున్నాం NP అని NP బై n క్యాన్సిల్ అవుద్ది P ఉంటుంది మీన్ y bar ఈక్వల్ టు క్యాపిటల్ P వచ్చింది ఓకేనా నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ శాంపుల్ యూనిట్స్ ప్రాసెసింగ్ ది గివెన్ అట్రిబ్యూట్ ద నెంబర్ ఆఫ్ శాంపుల్ యూనిట్స్ ప్రాసెసింగ్ ది గివెన్ అట్రిబ్యూట్ ఏంటి మన దగ్గర ఉన్న నెంబర్ ఆఫ్ శాంపుల్ యూనిట్స్ కూడా మనకి అట్రిబ్యూట్ని ఫాలో అయితే దెన్ ఏమవుతుంది సిగ్మా ఈక్వల్ టు 1 to స్మాల్ n yi ఈక్వల్ టు స్మాల్ a కమా సిగ్మా ఈక్వల్ టు 1 to స్మాల్ n yi స్క్వేర్ ఈక్వల్ టు స్మాల్ a ఈక్వల్ టు స్మాల్ NP
మీన్ స్మాల్ వై బార్ కడతాం. మీన్ స్మాల్ వై బార్ ఈక్వల్ టు 1/n సిగ్మా ఈక్వల్ టు 1 to స్మాల్ n వైఏ ఈక్వల్ టు 1/n ఇంటూ సిగ్మా వైఏ అంటే స్మాల్ ఏ దట్ ఈక్వల్ టు స్మాల్ ఏ బై స్మాల్ ఎన్. స్మాల్ ఏ కంటే స్మాల్ ఎన్పి బై స్మాల్ ఎన్ క్యాన్సిల్ అవుతే స్మాల్ పి. మీన్ స్మాల్ వై బార్ ఈక్వల్ టు స్మాల్ పి వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి పాపులేషన్ మీన్ స్క్వేర్. పాపులేషన్ మీన్ స్క్వేర్ ఏంటి ఇక్కడ? ఎస్ స్క్వేర్. పాపులేషన్ మీన్ స్క్వేర్ క్యాపిటల్ ఎస్ స్క్వేర్ ఈక్వల్ టు ఇదే ఏంటి ఫార్ములా మనకి 1/N-1 సిగ్మా ఐ ఈక్వల్ టు 1 to N yi మైనస్ వై బార్ ఎన్ హోల్ స్క్వేర్. దట్ ఈక్వల్ టు ఏమవుద్ది 1/N-1 ఇంటూ సిగ్మా ఐ ఈక్వల్ టు 1 to n yi స్క్వేర్ మైనస్ N ఇంటూ వై బార్ ఎన్ స్క్వేర్. ఏంటి సిగ్మాతో సిగ్మా ఈక్వల్ టు 1 to nతో మల్టిప్లై చేస్తాం. 1/N-1 అలా రాసుకున్నాం. సిగ్మా ఐ ఈక్వల్ టు 1 to n వైఐ స్క్వేర్ మైనస్ సిగ్మా ఈక్వల్ టు 1 to n అంటే ఏంటి? క్యాపిటల్ ఎన్ అనా? క్యాపిటల్ ఎన్ ఇంటూ వై బార్ స్క్వేర్ ఎన్ కింద రాసుకున్నాం దాన్ని. దట్ ఈక్వల్ టు 1/N-1 ఇంటూ సిగ్మా ఈక్వల్ టు 1 to n వై స్క్వేర్ అంటే క్యాపిటల్ ఏ మైనస్ ఎన్ ఇంటూ వై బార్ ఎన్ అంటే ఎంత వచ్చింది? పి మైనస్ ఎన్ ఇంటూ పి స్క్వేర్. దట్ ఈక్వల్ టు ఏమవుతుంది 1/N-1 ఇంటూ క్యాపిటల్ ఏ అంటే ఏంటి మనకి? ఎన్పి అని తీసుకున్నాం. ఎన్పి మైనస్ ఎన్పి స్క్వేర్. ఏముంది? ఎన్పి కామన్ తీసుకుంటాం. దట్ ఈక్వల్ టు ఎన్పి ఆఫ్ ఇంకేముంటుంది? 1 మైనస్ పి ఉంటుంది. ఎన్పి ఇంటూ 1 మైనస్ పి బై n-1. సో 1 మైనస్ పిని ఎలా రాసుకుంటాం? క్యూ కింద రాసుకుంటాం. ఎస్ స్క్వేర్ ఈక్వల్ టు ఎన్పి క్యూ బై n-1 కింద రాసుకుంటాం అనమాట. ఎస్ స్క్వేర్ ఈక్వల్ టు ఎన్పి క్యూ బై n-1. నెక్స్ట్ శాంపుల్ మీన్ స్క్వేర్. శాంపుల్ మీన్ స్క్వేర్ దేంతో డినోట్ చేసుకుంటాం? స్మాల్ ఎస్ స్క్వేర్. క్యాపిటల్ ఎస్ చేస్తారు, స్మాల్ ఎస్ స్క్వేర్ రాసుకోండి. శాంపుల్ మీన్ స్క్వేర్ స్మాల్ ఎస్ స్క్వేర్ ఈక్వల్ టు ఏంటి మనకి ఫార్ములా? 1/n-1 సిగ్మా ఐ ఈక్వల్ టు 1 to స్మాల్ ఎన్ ఇంటూ స్మాల్ వైఐ మైనస్ స్మాల్ వై బార్ ఎన్ హోల్ స్క్వేర్. అవునా? దీన్ని సమ్మేషన్తో మల్టిప్లై చేసుకోండి. 1/n-1 అలా రాసుకుంటాం. 1/n-1 ఇంటూ సిగ్మా ఈక్వల్ టు 1 to స్మాల్ ఎన్ వైఐ స్క్వేర్ మైనస్ స్మాల్ ఎన్ ఇంటూ వై బార్ ఎన్ స్క్వేర్. సిగ్మా ఈక్వల్ టు 1 to n అంటే ఏంటి? స్మాల్ ఎన్ అనా? 1 ఐ వాల్యూ 1 నుంచి n వరకు ఉంటుందని దాన్ని ఎలా తీసుకుంటాం? n కింద తీసుకుంటాం. మైనస్ ఎన్ ఇంటూ వై బార్ ఎన్ స్క్వేర్. దట్ ఈక్వల్ టు నెక్స్ట్ స్టెప్ ఏంటి? 1/n-1 ఇంటూ సిగ్మా వై స్క్వేర్ అంటే ఏంటి? స్మాల్ వై స్క్వేర్ స్మాల్ ఏ మైనస్ ఎన్ ఇంటూ వై బార్ ఎన్ స్క్వేర్ ఏమొచ్చింది? పి వచ్చింది, స్మాల్ పి. సో ఎన్ ఇంటూ స్మాల్ పి స్క్వేర్. దట్ ఈక్వల్ టు 1/n-1 ఇంటూ స్మాల్ ఏ అంటే ఏం రాసుకుంటాం? స్మాల్ ఎన్పి అని రాసుకుంటాం. అవునా? పైన చెప్పుకున్నాం ఇక్కడ మనకి. ఓకేనా? స్మాల్ ఎన్పి మైనస్ స్మాల్ ఎన్పి స్క్వేర్. సో ఏముంది? ఎన్పి కామన్ తీయచ్చు. స్మాల్ ఎస్ స్క్వేర్ ఈక్వల్ టు ఎన్పి ఇంటూ 1 మైనస్ పి బై స్మాల్ n-1. దట్ ఈక్వల్ టు 1 మైనస్ స్మాల్ పి అంటే స్మాల్ క్యూ. స్మాల్ ఎస్ స్క్వేర్ శాంపుల్ మీన్ స్క్వేర్ స్మాల్ ఎస్ స్క్వేర్ ఈక్వల్ టు ఎన్పి క్యూ బై n-1. ఇక్కడ మనకి ఏమైంది? సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ ఆఫ్ ఎట్రిబ్యూట్స్. సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్లో ఎట్రిబ్యూట్స్ని యూజ్ చేసుకుంటే మనకి ఇలా వస్తాయి అన్నమాట. ఏంటి? మీన్ ఏమొచ్చింది? పాపులేషన్ మీను. పాపులేషన్ మీన్ వై బార్ ఈక్వల్ టు ఏమొచ్చింది? క్యాపిటల్ పి వచ్చింది. అదే శాంపుల్ మీన్ ఏమొచ్చింది? స్మాల్ పి వచ్చింది. పాపులేషన్ మీన్ స్క్వేర్ ఎంత వచ్చింది? పాపులేషన్ మీన్ స్క్వేర్ క్యాపిటల్ ఎస్ స్క్వేర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎన్పి క్యూ బై క్యాపిటల్ n-1. అదే శాంపుల్ మీన్ స్క్వేర్ స్మాల్ ఎస్ స్క్వేర్ ఏమొచ్చింది? స్మాల్ ఎన్పి క్యూ బై స్మాల్ n-1. ఇవి సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ ఆఫ్ ఎట్రిబ్యూట్స్. నెక్స్ట్ దీంట్లో థీరం ఉంది. థీరం చూసుకుందాం. ఓకేనా? థీరం ఏంటంటే ఇన్ ఎస్ఆర్ఎస్ అంటే సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్
Show that sample proportion is an unbiased estimator for population proportion P and hence NP is an unbiased estimator of capital A అని చూపించమన్నాడు. ఏంటి? ఇన్ SRS show that sample proportion is an unbiased estimator for population proportion P and hence NP is an unbiased estimator of capital A అని చూపించమన్నాడు. చూద్దాం ప్రూఫ్ చూద్దాం. ప్రూఫ్లు ఏంటి? ఫస్ట్ లెట్ అస్ సపోజ్ దట్ ఏ పాపులేషన్ విత్ క్యాపిటల్ N యూనిట్స్. ఏంటి పాపులేషన్లో ఏముంది? క్యాపిటల్ N యూనిట్స్ అనేది పాపులేషన్ కింద తీసుకుంటే U1 U2 of etc. UN is classified into two mutual exhaustive classes. ఏంటి అన్ని యూనిట్స్ అనేవి? U1 U2 of etc. UN. U1 U2 of etc. UN ఈ అన్ని యూనిట్స్ని టూ మ్యూచువల్ ఎగ్జాస్టివ్ క్లాసెస్ కింద డివైడ్ చేసుకుంటే వాటిని C and C dash రెస్పెక్టివ్లీ విత్ రెస్పెక్ట్ టు ద గివెన్ ఎట్రిబ్యూట్. C and C dash కింద డివైడ్ చేసుకోమన్నాడు క్యాపిటల్ N యూనిట్స్ని. నెక్స్ట్ let the number of individuals in C and C dash be A and A dash respectively. ఏంటి నెంబర్ ఆఫ్ ఇండివిజువల్ C and C డాష్ని ఎలా తీసుకోమన్నాడు? క్యాపిటల్ A అండ్ క్యాపిటల్ A డాష్ కింద మనం డినోట్ చేసుకుంటే సచ్ దట్ ఏమవుతుంది? క్యాపిటల్ A ప్లస్ క్యాపిటల్ A డాష్ ఈక్వల్ టు ఏమవుతుంది? క్యాపిటల్ N అవుతుంది అన్నమాట. అంటే సచ్ దట్ క్యాపిటల్ A ప్లస్ క్యాపిటల్ A డాష్ ఈక్వల్ టు క్యాపిటల్ N. నెక్స్ట్ క్యాపిటల్ P ఈక్వల్ టు ఏంటి? మనం ఆల్రెడీ చెప్పుకున్నాం సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్లో ఆఫ్ ఎట్రిబ్యూట్స్లో ఆల్రెడీ మనం దీని ముందే కదా డిస్కస్ చేసుకున్నాం. క్యాపిటల్ P అంటే ఏంటి? ద ప్రపోర్షన్ ఆఫ్ యూనిట్స్ ప్రాసెసింగ్ ది గివెన్ ఎట్రిబ్యూట్. ఏంటి? ద ప్రపోర్షన్ ఆఫ్ యూనిట్స్ దేని యూనిట్స్ అన్నీ కూడా దేని మీద డిపెండ్ అవి ఉంటాయి? ఇచ్చిన ఎట్రిబ్యూట్ మీద డిపెండ్ అవి ఉంటుందని చెప్పుడు. క్యాపిటల్ P ఈక్వల్ టు క్యాపిటల్ A బై క్యాపిటల్ N. నెక్స్ట్ Q అంటే ఏంటి? P అంటే ఎట్రిబ్యూట్స్ మీద డిపెండ్ అవి ఉంటుందని చెప్పాం. ఇక్కడ Q అంటే ఏంటి? డస్ నాట్ ప్రాసెసింగ్ ది గివెన్ ఎట్రిబ్యూట్. ద ప్రపోర్షన్ ఆఫ్ యూనిట్స్ ఉన్న యూనిట్స్ అన్నీ కూడా మనకి ఎట్రిబ్యూట్ని ఫాలో అవ్వని చెప్పుకుంటాం. దీన్ని ఎలా రాసుకుంటాం? Q ఈక్వల్ టు క్యాపిటల్ A డాష్ బై క్యాపిటల్ N. Q ఈక్వల్ టు ఏంటి మనకి? యాక్చువల్గా Q ఈక్వల్ టు 1 మైనస్ P దట్ ఈక్వల్ టు A డాష్ బై క్యాపిటల్ N. నెక్స్ట్ అకార్డింగ్లీ capital P and capital Q represent the proportion of success and failures. ఏంటి మనకి? మొత్తం ఉన్న పాపులేషన్లో క్యాపిటల్ P అండ్ క్యాపిటల్ Q అనేవి ఏంటి? దేన్ని రిప్రజెంట్ చేస్తాయి? ఉన్న పాపులేషన్లో సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ని మనకి క్యాపిటల్ P అండ్ క్యాపిటల్ Q అనేవి రిప్రజెంట్ చేస్తాయి అన్నమాట. క్యాపిటల్ P సక్సెస్ అయితే క్యాపిటల్ Q అనేది మనకి ఫెయిల్యూర్ కింద రిప్రజెంట్ చేసుకుంటాం. నెక్స్ట్ లెట్ us కన్సిడర్ SRSWR సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ వితౌట్ రీప్లేస్మెంట్ ఆఫ్ సైజ్ స్మాల్ n ఫ్రమ్ దిస్ పాపులేషన్ క్యాపిటల్ N. ఉన్న పాపులేషన్లో ఎన్ని ఉన్నాయి? క్యాపిటల్ N యూనిట్స్ ఉన్నాయి మనం తీసుకున్న పాపులేషన్. దీంట్లోంచి స్మాల్ n అనే శాంపుల్ సైజ్ని తీసుకుంటే ఏమవుతుంది? ఇఫ్ స్మాల్ a ఈజ్ ద నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇన్ ఏ శాంపుల్. స్మాల్ a అనేది ఏమవుద్ది? ఉన్న శాంపుల్లో నెంబర్ ఆఫ్ యూనిట్స్ అనేవి స్మాల్ a అవుతుంది. ప్రాసెసింగ్ ది గివెన్ ఎట్రిబ్యూట్ దెన్ స్మాల్ p ఏమవుతున్నప్పుడు ద ప్రపోర్షన్ ఆఫ్ శాంపుల్ యూనిట్ ప్రాసెసింగ్ ది గివెన్ ఎట్రిబ్యూట్. ఏం రాసుకున్నాం? గివెన్ ఎట్రిబ్యూట్ స్మాల్ p ఈక్వల్ టు స్మాల్ a బై స్మాల్ n. శాంపుల్ యూనిట్స్ అనేవి దేన్ని ఫాలో అవుతాయి? ఎట్రిబ్యూట్ని, ఇచ్చిన ఎట్రిబ్యూట్ని ఫాలో అవుతాయి అన్నాడు. స్మాల్ p ఈక్వల్ టు స్మాల్ a బై స్మాల్ n. నెక్స్ట్ స్మాల్ q ఈక్వల్ టు ఏమవుద్ది? ద ప్రపోర్షన్ ఆఫ్ శాంపుల్ యూనిట్స్ విచ్ డు నాట్ ప్రాసెస్ ది గివెన్ ఎట్రిబ్యూట్. అంటే ద ప్రపోర్షన్ ఆఫ్ శాంపుల్ యూనిట్స్ దేనికి ప్రపోర్షను? డు నాట్ ప్రాసెస్ ది గివెన్ ఎట్రిబ్యూట్.
దట్ ఈక్వల్ టు ఎలా రాసుకుంటాం స్మాల్ q ఈక్వల్ టు 1 మైనస్ స్మాల్ p. లెట్ అస్ అసోసియేట్ ఏ వేరియేట్ ఏంటి దేనికి అసోసియేట్ చేయమన్నాడు ఫస్ట్ వేరియేట్ క్యాపిటల్ yi ఫర్ ఆల్ i ఈక్వల్ టు 1 2 ఆఫ్ ఎక్సెట్రా క్యాపిటల్ n డిఫైన్డ్ యాజ్ ఏంటి క్యాపిటల్ y ఈక్వల్ టు 1 తీసుకుంటే ఇఫ్ ఇట్ బిలాంగ్స్ టు ద క్లాస్ సి 1 అయితే ఇఫ్ ఇట్ బిలాంగ్స్ టు ద క్లాస్ సి. అదే yi ఈక్వల్ టు 0 అయితే ఇఫ్ ఇట్ డస్ నాట్ బిలాంగ్స్ టు ద క్లాస్ సి ఇఫ్ ఇట్ డస్ నాట్ possesses ది గివెన్ అట్రిబ్యూట్. ఇచ్చి ఏంటి ఇఫ్ ఇట్ డస్ నాట్ బిలాంగ్స్ టు ద క్లాస్ సి ఇఫ్ ఇట్ డస్ నాట్ possesses ది గివెన్ అట్రిబ్యూట్. నెక్స్ట్ వచ్చేసి లెట్ us అసోసియేట్ ఏ వేరియేట్ స్మాల్ వైఏ. నెక్స్ట్ దేన్ని అసోసియేట్ చేయమన్నాడు వేరియేటు స్మాల్ వైఐతో అసోసియేట్ చేసుకుంటే ఫర్ ఆల్ i ఈక్వల్ టు 1 2 ఆఫ్ ఎక్సెట్రా స్మాల్ n విత్ ద ith శాంపుల్డ్ యూనిట్ డిఫైన్డ్ యాజ్. ఏంటి ith శాంపుల్ యూనిట్ ఎలా డిఫైన్ చేస్తాం స్మాల్ వైఐ ఈక్వల్ టు 1 తీసుకుంటే ఇఫ్ ith శాంపుల్ యూనిట్ possesses ది గివెన్ అట్రిబ్యూట్. ఇచ్చిన అట్రిబ్యూట్ని ith శాంపుల్ యూనిట్ అనేది ఫాలో అవుతుందని చెప్పుకుంటాం. అదే 0 అయితే ith శాంపుల్ యూనిట్ అనేది ఇచ్చిన అట్రిబ్యూట్ని ఫాలో అవుతుందని చెప్పుకుంటాం. ఇఫ్ ith శాంపుల్ యూనిట్ డస్ నాట్ possesses ది గివెన్ అట్రిబ్యూట్. నెక్స్ట్ దీన్ని ఎలా రాసుకున్నాం సిగ్మా i ఈక్వల్ టు 1 టు క్యాపిటల్ n క్యాపిటల్ yi ఈక్వల్ టు ఏంటి క్యాపిటల్ ఏ కింద రాసుకుంటాం. అదే సిగ్మా ఈక్వల్ టు 1 టు n yi స్క్వేర్ అయితే ఏంటి y స్క్వేర్ క్యాపిటల్ ఏ దట్ ఈక్వల్ టు క్యాపిటల్ NP అని తీసుకుంటాం. అవునా క్యాపిటల్ NP. మీన్ y బార్ కడతాం. మీన్ y క్యాపిటల్ y బార్ ఈక్వల్ టు 1 బై క్యాపిటల్ N సిగ్మా ఈక్వల్ టు 1 టు n yi దట్ ఈక్వల్ టు 1 బై క్యాపిటల్ N ఇంటూ సిగ్మా yi అంటే క్యాపిటల్ ఏ దట్ ఈక్వల్ టు క్యాపిటల్ ఏ అంటే ఏంటి క్యాపిటల్ NP క్యాపిటల్ NP బై క్యాపిటల్ N దట్ ఈక్వల్ టు n అని క్యాన్సిల్ అవుతే క్యాపిటల్ P. మీన్ y బార్ ఈక్వల్ టు క్యాపిటల్ P. నెక్స్ట్ ఏంటి సిగ్మా ఈక్వల్ టు 1 టు n స్మాల్ y ఈక్వల్ టు స్మాల్ a అని సిగ్మా ఈక్వల్ టు 1 టు స్మాల్ n yi స్క్వేర్ ఈక్వల్ టు స్మాల్ a అని స్మాల్ ఏని దీన్ని ఎలా రాసుకుంటాం yi స్క్వేర్ని స్మాల్ NP కింద రాసుకుంటాం. సో నెక్స్ట్ మీన్ కడతాం. మీన్ స్మాల్ y బార్ ఈక్వల్ టు 1 by small n sigma equal to 1 to small n ya equal to 1 by small n into sigma ya అంటే small a that equal to small a by small n that equal to small a అంటే ఏం రాసుకున్నాం small np by small n n cancel అవుతే small p mean small y bar equal to small p. We know that sample mean is an unbiased estimate of population mean అంతే కదా population mean pa sample mean PA. So we know that sample mean is an unbiased estimate of population mean. Next expectation of small yn bar equal to capital yn bar అవుతుంది అంతేనా స్మాల్ yn bar కి ఎక్స్పెక్టేషన్ అప్లై చేస్తే క్యాపిటల్ yn bar వస్తుంది. నెక్స్ట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ స్మాల్ p ఈక్వల్ టు క్యాపిటల్ p అంతే కదా ఎక్స్పెక్టేషన్ ఆఫ్ స్మాల్ yn bar ఎంత వచ్చింది స్మాల్ p దట్ ఈక్వల్ టు స్మాల్ p కి ఎక్స్పెక్టేషన్ అప్లై చేస్తే క్యాపిటల్ p క్యాపిటల్ yn bar. శాంపుల్ మీన్కి ఎక్స్పెక్టేషన్ అప్లై చేస్తే పాపులేషన్ మీన్ వస్తుంది అనమాట. నెక్స్ట్ దేర్ ఫోర్ ద శాంపుల్ ప్రపోర్షన్ ఈజ్ అన్ అన్బాస్డ్ ఎస్టిమేటర్ ఫర్ పాపులేషన్ ప్రపోర్షన్ అంటే ద శాంపుల్ ప్రపోర్షన్ ఈజ్ అన్ అన్బాస్డ్ ఎస్టిమేటర్ ఫర్ పాపులేషన్ ప్రపోర్షన్. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ స్మాల్ p ఈక్వల్ టు ఏం రాసుకున్నాం క్యాపిటల్ P దట్ ఎంప్లాయిస్ క్యాపిటల్ N యాడ్ చేసుకోండి దట్ ఎంప్లాయిస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ capital N into small p equal to capital N into capital P. Both sides n యాడ్ చేస్తాను nతో మల్టిప్లై చేసాం. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ క్యాపిటల్ N into small p ఈక్వల్ టు ఏమవుతుంది క్యాపిటల్ N into P. దట్ ఎంప్లాయిస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ క్యాపిటల్ N into small p ఈక్వల్ టు ఏమొస్తుంది క్యాపిటల్ NP అంటే క్యాపిటల్ ఏ అంతేనా సిగ్మా ఈక్వల్ టు 1 to n ya స్క్వేర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఏ అని తీసుకున్నాం దట్ ఈక్వల్ టు క్యాపిటల్ NP అని రాసుకున్నాం అది ఇక్కడ క్యాపిటల్ ఏ అవుతుంది.
సో క్యాపిటల్ ఎన్ ఇంటూ స్మాల్ పీ ఈజ్ అన్ అన్బయాస్డ్ ఎస్టిమేటర్ ఫర్ క్యాపిటల్ ఏ అయింది. సో వాడు అడిగింది అదే కదా, మనం ప్రూవ్ చేసాం. ఏమన్నాడు, ఏమేమి చూపించమన్నాడు, శాంపుల్ మీన్ ఈజ్ అన్ అన్బయాస్డ్ ఎస్టిమేటర్ ఆఫ్ పాపులేషన్ మీన్ అని చూపించమన్నాడు. అది చూపించాం, ప్రూవ్ చేసాం. నెక్స్ట్ ఏం అడిగాడు, ద శాంపుల్ ప్రపోర్షన్ ఈజ్ అన్ అన్బయాస్డ్ ఎస్టిమేటర్ ఫర్ పాపులేషన్ ప్రపోర్షన్ అన్నాడు. సో అది చూపించి స్మాల్ క్యాపిటల్ ఎన్ ఇంటూ స్మాల్ పీ ఈజ్ అన్ అన్బయాస్డ్ ఎస్టిమేటర్ ఫర్ క్యాపిటల్ ఏ అని చూపించమన్నాడు. దాన్ని కూడా మనం ప్రూవ్ చేసాం. అక్కడికి ఆ థీరం అనేది కంప్లీట్ అయిందనమాట. ఓకేనా, నెక్స్ట్ థీరం చూసుకుందాం. నెక్స్ట్ థీరం చూడండి. థీరం ఇన్ SRS సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ వేరియన్స్ ఆఫ్ స్మాల్ p ఈక్వల్ టు క్యాపిటల్ N మైనస్ స్మాల్ n బై క్యాపిటల్ N మైనస్ 1 ఇంటూ PQ బై స్మాల్ n అని చూపించమన్నాడు. ఏంటి, వేరియన్స్ ఆఫ్ స్మాల్ p ఈక్వల్ టు క్యాపిటల్ N మైనస్ స్మాల్ n బై క్యాపిటల్ N మైనస్ 1 ఇంటూ PQ బై స్మాల్ n అని చూపించమన్నాడు. చూద్దాం, ప్రూఫ్ చూద్దాం. ప్రూఫ్ ఏంటి, వేరియన్స్ ఆఫ్ p ఈక్వల్ టు వేరియన్స్ ఆఫ్ p అంటే ఏం రాసుకున్నాం, వేరియన్స్ ఆఫ్ స్మాల్ y బార్ n దట్ ఈక్వల్ టు వేరియన్స్ ఆఫ్ స్మాల్ y బార్ n అంట క్యాపిటల్ N మైనస్ స్మాల్ n బై క్యాపిటల్ N ఇంటూ స్మాల్ n ఇంటూ s స్క్వేర్ దట్ ఈక్వల్ టు, దీన్ని ఎలా రాసుకున్నాం, క్యాపిటల్ N మైనస్ స్మాల్ n బై క్యాపిటల్ N ఇంటూ స్మాల్ n ఇంటూ s స్క్వేర్ అంటే ఎంత వచ్చింది మనకి, సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ ఆఫ్ అట్రిబ్యూట్స్లో s స్క్వేరు పాపులేషన్ మీన్ స్క్వేర్ క్యాపిటల్ NPQ బై క్యాపిటల్ N మైనస్ 1 అంతేనా. సో వేరియన్స్ ఆఫ్ స్మాల్ y బార్ n ఈక్వల్ టు ఏమొస్తుంది, క్యాపిటల్ N మైనస్ స్మాల్ n బై క్యాపిటల్ N మైనస్ 1 ఇంటూ క్యాపిటల్ PQ బై స్మాల్ n. ఎలా రాసుకున్నా, క్యాపిటల్ N మైనస్ స్మాల్ n బై క్యాపిటల్ సెకండ్ దాంట్లో క్యాపిటల్ N మైనస్ 1 ఇటు, ఇక్కడేమో స్మాల్ n ఇటు రాసుకుంటే క్యాపిటల్ N క్యాన్సిల్ అవుద్ది. క్యాపిటల్ N మైనస్ స్మాల్ n బై క్యాపిటల్ N మైనస్ 1 ఇంటూ క్యాపిటల్ PQ బై స్మాల్ n కింద రాసుకున్నాం. నెక్స్ట్ దట్ ఎంప్లాయిస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ స్మాల్ s స్క్వేర్ కట్టండి. స్మాల్ s స్క్వేర్ ఏంటి, శాంపుల్ మీన్ స్క్వేర్. శాంపుల్ మీన్ స్క్వేర్ ఎక్స్పెక్టేషన్ అప్లై చేస్తే ఏమొస్తుంది, పాపులేషన్ మీన్ స్క్వేర్ వస్తుంది, అవునా. సో అదే చూపించాం, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ స్మాల్ s స్క్వేర్ ఈక్వల్ టు క్యాపిటల్ S స్క్వేర్. దట్ ఎంప్లాయిస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ స్మాల్ s స్క్వేర్ ఎంత మనకి, క్యాపిటల్ N మైనస్ స్మాల్ n బై క్యాపిటల్ N ఇంటూ స్మాల్ n ఇంటూ స్మాల్ s స్క్వేర్. బోత్ సైడ్స్ మనకి క్యాపిటల్ N మైనస్ స్మాల్ n బై క్యాపిటల్ N ఇంటూ స్మాల్ nతో మల్టిప్లై చేసుకున్నాం. సో దట్ ఎంప్లాయిస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ క్యాపిటల్ N మైనస్ స్మాల్ n బై క్యాపిటల్ N ఇంటూ స్మాల్ n ఇంటూ స్మాల్ s స్క్వేర్ ఈక్వల్ టు క్యాపిటల్ N మైనస్ స్మాల్ n బై క్యాపిటల్ N ఇంటూ స్మాల్ n ఇంటూ క్యాపిటల్ S స్క్వేర్. దట్ ఎంప్లాయిస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ క్యాపిటల్ N మైనస్ స్మాల్ n బై క్యాపిటల్ N ఇంటూ స్మాల్ n ఇంటూ స్మాల్ s స్క్వేర్ ఈక్వల్ టు, ఇది ఎలా ఉంది, వేరియన్స్ ఆఫ్ స్మాల్ y బార్ n కింద ఉంది, అవునా. క్యాపిటల్ N మైనస్ స్మాల్ n బై క్యాపిటల్ N ఇంటూ స్మాల్ n s స్క్వేర్ అంటే వేరియన్స్ ఆఫ్ స్మాల్ y బార్ n. నెక్స్ట్ దీన్ని ఎలా రాసుకున్నాం అంటే, దాన్ని ఎలా రాసుకున్నాం అంటే వేరియన్స్ ఆఫ్ స్మాల్ y బార్ n ఎలా రాసుకున్నాం, స్మాల్ y బార్ n అంటే స్మాల్ p వచ్చింది. సో వేరియన్స్ ఆఫ్ స్మాల్ p ఈక్వల్ టు ఇంకేముంది, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ క్యాపిటల్ N మైనస్ స్మాల్ n బై క్యాపిటల్ N ఇంటూ స్మాల్ n ఇంటూ స్మాల్ s స్క్వేర్ ఉంది. స్మాల్ s స్క్వేర్ శాంపుల్ మీన్ స్క్వేర్, సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ ఆఫ్ అట్రిబ్యూట్స్లో శాంపుల్ మీన్ స్క్వేర్ ఎంత వచ్చింది, స్మాల్ NPQ బై స్మాల్ n మైనస్ 1. సో అది సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. దట్ ఎంప్లాయిస్ వేరియన్స్ ఆఫ్ స్మాల్ p ఈక్వల్ టు ఏమొస్తుంది, వేరియన్స్ ఆఫ్ స్మాల్ p ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్, ఇక్కడ న్యూమరేటర్లో స్మాల్ n డినామినేటర్లో స్మాల్ n క్యాన్సిల్ అవుతుంది. ఇంకేముంది, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ క్యాపిటల్ N మైనస్ స్మాల్ n బై స్మాల్ n మైనస్ 1 ఇంటూ స్మాల్ PQ బై క్యాపిటల్ N ఉంది. సో ఇఫ్
capital N is infinitely large population, that is n tends to infinity. అంటే ఇఫ్ n అనేది ఇన్ఫైనైట్లీ లార్జ్ పాపులేషన్ అయితే, క్యాపిటల్ N అనేది ఇన్ఫైనైట్లీ లార్జ్ పాపులేషన్ తీసుకుంటే అప్పుడు n ఏమవుతుంది, n టెన్స్ టు ఇన్ఫినిటీ. సో క్యాపిటల్ N మైనస్ స్మాల్ n ఫాలోస్ క్యాపిటల్ N అవుతుంది. ఫాలోస్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ N అవుతుంది. సో వేరియన్స్ ఆఫ్ స్మాల్ p ఏం రాసుకుంటాం, వేరియన్స్ ఆఫ్ స్మాల్ p ఈక్వల్ టు ఎస్టిమేటెడ్ వాల్యూ ఆఫ్, అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎస్టిమేటెడ్ వాల్యూ ఆఫ్ క్యాపిటల్ N బై స్మాల్ n మైనస్ 1 ఇంటూ స్మాల్ p క్యూ బై క్యాపిటల్ N. అంతే కదా. క్యాపిటల్ N మైనస్ స్మాల్ n దే ఫాలోస్ ఆర్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అని చెప్పుకున్నాం, క్యాపిటల్ N ఈక్వల్ క్యాపిటల్ Nకి ఈక్వల్ అని చెప్పుకున్నాం. ఎందుకు, క్యాపిటల్ N అనేది ఇన్ఫైనైట్లీ లార్జ్ పాపులేషన్ అయితే n టెన్స్ టు ఇన్ఫినిటీ అవుతుంది. సో క్యాపిటల్ N మైనస్ స్మాల్ n ఫాలోస్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ N. సో వేరియన్స్ ఆఫ్ స్మాల్ p ఈక్వల్ టు ఎస్టిమేటెడ్ వాల్యూ ఆఫ్ క్యాపిటల్ N బై స్మాల్ n మైనస్ 1 ఇంటూ స్మాల్ p క్యూ బై క్యాపిటల్ N అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి వేరియన్స్ ఆఫ్ స్మాల్ p ఈక్వల్ టు స్మాల్ p క్యూ బై స్మాల్ n మైనస్ 1. ఇఫ్ క్యాపిటల్ N ఈజ్ ఇన్ఫైనైట్లీ లార్జ్ పాపులేషన్ అండ్ శాంపుల్ సైజ్ స్మాల్ n ఈజ్ ఆల్సో లార్జ్, దెన్ ఏంటి, ఇఫ్ క్యాపిటల్ N అనేది ఇన్ఫైనైట్లీ లార్జ్ పాపులేషన్ అని తీసుకుంటే అండ్ శాంపుల్ సైజ్ స్మాల్ n ఈజ్ ఆల్సో లార్జ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, క్యాపిటల్ N టెన్స్ టు ఇన్ఫినిటీ అయితే క్యాపిటల్ N మైనస్ స్మాల్ n ఫాలోస్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ N అవుతుంది. అలాగే స్మాల్ శాంపుల్ సైజ్ కూడా లార్జ్ అవుతుంది కాబట్టి స్మాల్ n టెన్స్ టు ఇన్ఫినిటీ తీసుకుంటే దట్ ఎంప్లాయిస్ స్మాల్ n మైనస్ 1 ఫాలోస్ ఆర్ ఈక్వల్ టు స్మాల్ n అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, వేరియన్స్ ఆఫ్ స్మాల్ p ఈక్వల్ టు ఎస్టిమేటెడ్ వాల్యూ ఆఫ్ క్యాపిటల్ N బై స్మాల్ n మైనస్ 1 కూడా ఫాలోస్ ఆర్ ఈక్వల్ టు స్మాల్ n అనుకున్నాం కదా. వేరియన్స్ ఆఫ్ స్మాల్ p ఈక్వల్ టు ఎస్టిమేటెడ్ వాల్యూ ఆఫ్ క్యాపిటల్ N బై స్మాల్ n ఇంటూ స్మాల్ p క్యూ బై క్యాపిటల్ N. వేరియన్స్ ఆఫ్ స్మాల్ p ఈక్వల్ టు క్యాపిటల్ N, క్యాపిటల్ న్యూమరేటర్లో n, డినామినేటర్లో క్యాపిటల్ N క్యాన్సిల్ అవుద్ది. ఇంకేముంది, వేరియన్స్ ఆఫ్ స్మాల్ p ఈక్వల్ టు స్మాల్ p క్యూ బై స్మాల్ n అవుతుంది. అదే కదా మనకి ప్రూవ్ చేయమన్నాడు, ఏంటి, వేరియన్స్ ఆఫ్ స్మాల్ p ఈక్వల్ టు క్యాపిటల్ N మైనస్ స్మాల్ n బై క్యాపిటల్ N మైనస్ 1 ఇంటూ p క్యూ బై స్మాల్ n అని ఆల్రెడీ మనం అది ప్రూవ్ చేసి తర్వాత క్యాపిటల్ N అనేది లార్జ్ పాపులేషన్ అయిపోతే మనకి n దేన్ని డినోట్ చేస్తుంది, ఇన్ఫినిటీని డినోట్ చేస్తుంది. కాబట్టి క్యాపిటల్ N మైనస్ స్మాల్ n అనేది క్యాపిటల్ N కింద తీసుకుని వేరియన్స్ ఆఫ్ స్మాల్ p కట్టాం అనమాట. ఇక్కడికి ఆ థియరం అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఏమున్నాయి, మెరిట్స్ ఆఫ్ సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్. మెరిట్స్ ఆఫ్ సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ ఏంటంటే, ఫస్ట్ మెరిట్ ఏంటి, ద పర్సనల్ బయాస్ ఈజ్ కంప్లీట్లీ ఎలిమినేటెడ్ ఇన్ SRS సిన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ యూనిట్ ఇన్ ద పాపులేషన్ హ్యాస్ an ఈక్వల్ ఛాన్స్ టు బీ ఇంక్లూడెడ్ ఇన్ ది శాంపుల్. సెకండ్ది ఏం చెప్పుకుంటాం, ద అన్నోన్ పాపులేషన్ పారామీటర్ కెన్ బి ఎస్టిమేటెడ్ బై యూజింగ్ శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది స్టాటిస్టిక్, దట్ ఈస్ estimates in SRS. For example, small y bar n, the sample mean is an unbiased estimator of the population mean. ఏంటి, శాంపుల్ మీన్ ఈజ్ అన్బయాస్డ్ ఎస్టిమేటర్ ఆఫ్ ది పాపులేషన్ మీన్ అది మెరిట్స్ కింద చెప్పుకుంటాం. డిమెరిట్స్ ఏంటి, టు సెలెక్ట్ an SRS it requires an up to date frame, that is list or guide of the population. This is not possible every time. మనకేంటి, SRSలో ఇట్ రిక్వైర్స్ అప్ టు టేబుల్ ఫ్రేమ్, మొత్తం మనం కలెక్ట్ చేసిన డేటా అనేది అప్ టు ఫ్రేమ్, లిస్ట్ ఆర్ గైడ్ ఆఫ్ ది పాపులేషన్. దిస్ ఈజ్ నాట్ పాసిబుల్ ఎవ్రీ టైం, అన్ని సమయాల్లో కూడా ఇది నాట్ పాసిబుల్ అని చెప్పుకున్నాం. ఇది డిమెరిట్స్ కింద చెప్పుకుంటాం అనమాట. సెకండ్ది ఏంటి, ఇఫ్ ద సెలెక్టెడ్ శాంప్లింగ్ యూనిట్స్ ఆర్ వైడ్లీ స్ప్రెడ్ జియోగ్రాఫికల్లీ దెన్ ద కాస్ట్ ఆఫ్ కలెక్టింగ్ డేటా విల్ బీ మోర్ అండ్ ఆల్సో టైమ్ కన్స్యూమింగ్. ఏంటి, ఇఫ్ ద సెలెక్టెడ్ శాంప్లింగ్ యూనిట్స్ ఆర్ వైడ్లీ స్ప్రెడ్ జియోగ్రాఫికల్లీ, అప్పుడు ఏమవుతుంది, మనకి కాస్ట్ అండ్ టైము చాలా ఎక్కువగా తీసుకుంటుంది, అది కూడా మెయిన్ డ్రాబ్యాక్. థర్డ్ ఏంటి,
Simple random sampling requires large sample size to obtain more accurate estimates as compared to stratified random sampling. స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్తో పోల్చుకుంటే మనకి సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ అనేది లార్జ్ శాంపుల్ సైజ్ని తీసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ SRSWR వర్సెస్ SRSWR. సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ వితౌట్ రీప్లేస్మెంట్ విత్ రీప్లేస్మెంట్కి డిఫరెన్స్ అన్నమాట. SRSWRలో చూద్దాం. Each and every unit has an equal and independent chance including into the sample. ప్రతి యూనిట్ కూడా ఈక్వల్ అండ్ ఇండిపెండెంట్ ఛాన్స్ని కలిగి ఉంటుంది. దేంట్లో సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ వితౌట్ రీప్లేస్మెంట్లో మనకి పాపులేషన్ నుంచి సెలెక్ట్ చేసే ప్రతి యూనిట్ కూడా ఈచ్ అండ్ ఈక్వల్ ఇండిపెండెంట్ ఛాన్స్ ఈక్వల్ అండ్ ఇండిపెండెంట్ ఛాన్స్ని కలిగి ఉంటుంది. SRSWR ఏంటి? ఈచ్ అండ్ ఎవ్రీ యూనిట్ హ్యాస్ an equal and independent chance of including into the sample. Same point, each and every unit అనేది మనకి ఈక్వల్ అండ్ ఇండిపెండెంట్ ఛాన్స్ని కలిగి ఉంటుంది అనమాట. సెకండ్ వచ్చేసి SRSWRలో ద సెలెక్టెడ్ యూనిట్ షుడ్ నాట్ బి రీప్లేస్డ్ ఇన్ టు ద పాపులేషన్ అగైన్. ద సెలెక్టెడ్ యూనిట్ షుడ్ నాట్ బి రీప్లేస్డ్ ఇన్ టు ద పాపులేషన్ అగైన్. మనం SRSWRలో ఒకసారి సెలెక్ట్ చేసిన శాంపుల్ని మళ్ళీ రీప్లేస్ చేయం. ఇప్పుడు 1 to 10 శాంపుల్స్ తీసుకున్నాం, దాంట్లో 1 సెలెక్ట్ చేస్తాం అనుకోండి, దాన్ని మళ్ళీ రీప్లేస్ చేయమన్నమాట. మళ్ళీ నెక్స్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం? 2 నుంచి 10 వరకు ఉన్న బాల్స్లో ఏదో ఒక దాన్ని శాంపుల్ కింద సెలెక్ట్ చేసుకుంటాం, మళ్ళీ రీప్లేస్ చేయమని చెప్పాడు. అదే SRSWRలో అయితే ద సెలెక్టెడ్ యూనిట్ షుడ్ బి రీప్లేస్డ్ అగైన్ ఇన్ టు ది పాపులేషన్ బిఫోర్ సెలెక్టింగ్ ది నెక్స్ట్ యూనిట్, దట్ ఈజ్ నెక్స్ట్ డ్రా. SRSWRలో ఏమవుతుంది? ఇట్స్ సెలెక్టెడ్ యూనిట్ షుడ్ బి రీప్లేస్డ్. ఆల్రెడీ మనం సెలెక్ట్ చేసిన బాల్, ఇప్పుడు 10 బాల్స్ తీసుకున్నాం ఒక డబ్బులో, దాంట్లో ఒక బాల్ని సెలెక్ట్ చేసాం ర్యాండమ్గా, మళ్ళీ నెక్స్ట్ డ్రా తీసినప్పుడు మళ్ళీ ఆల్రెడీ సెలెక్ట్ చేసిన బాల్ని దాంట్లో మిక్స్ చేసి అప్పుడు నెక్స్ట్ డ్రాకి వెళ్తాం అన్నమాట. నెక్స్ట్ SRSWRలో థర్డ్ పాయింట్ వచ్చేసి ఆల్ డ్రాస్ ఆర్ ఇండిపెండెంట్ బట్ నాట్ ఐడెంటికల్. అన్ని డ్రాస్ అనేవి మనకి ఇండిపెండెంటే కానీ బట్ నాట్ ఐడెంటికల్ అన్నమాట. నెక్స్ట్ SRSWRలో ఆల్ డ్రాస్ ఆర్ ఇండిపెండెంట్ అండ్ ఐడెంటికల్. మనకి SRSWRలో ఆల్ డ్రాస్ అనేవి ఎలా ఉంటాయి? ఇండిపెండెంట్ అండ్ ఐడెంటికల్ అన్నమాట. ఏం చేస్తాం? నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఏంటి మనకి SRSWRలో? నెంబర్ ఆఫ్ పాసిబుల్ శాంపుల్స్ ఇన్ SRSWR ఆర్ ఏంటి? నెంబర్ ఆఫ్ పాసిబుల్ శాంపుల్స్ ఎన్ని? క్యాపిటల్ N, C, స్మాల్ n. అదే SRSWRలో నెంబర్ ఆఫ్ పాసిబుల్ శాంపుల్స్ ఇన్ SRSWR ఆర్ SRSWRలో నెంబర్ ఆఫ్ శాంపుల్స్ని ఎలా డినోట్ చేసుకుంటాం? క్యాపిటల్ N పవర్ స్మాల్ n. అదే SRSWRలో క్యాపిటల్ N, C, స్మాల్ n. నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చేసి ద ప్రాబబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ ఏ శాంపుల్ ఆఫ్ సైజ్ స్మాల్ n ఫ్రమ్ ఏ పాపులేషన్ ఆఫ్ సైజ్ క్యాపిటల్ N ఈజ్ ఏమవుతుంది? ద ప్రాబబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ ఏ శాంపుల్ ఆఫ్ సైజ్ స్మాల్ n ఫ్రమ్ ఏ పాపులేషన్ ఆఫ్ సైజ్ క్యాపిటల్ N. పాపులేషన్ ఆఫ్ సైజ్ అంతా క్యాపిటల్ N నుంచి శాంపుల్ సైజు స్మాల్ n ని సెలెక్ట్ చేసుకుంటే ఏంటి? 1/NC స్మాల్ n. అదే SRSWRలో ప్రాబబిలిటీ ఏంటి? ద ప్రాబబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ ఏ శాంపుల్ ఆఫ్ సైజ్ స్మాల్ n ఫ్రమ్ ఏ పాపులేషన్ ఆఫ్ సైజ్ క్యాపిటల్ N నుంచి తీసుకోవడం. పాపులేషన్ క్యాపిటల్ N నుంచి స్మాల్ n శాంపుల్ సైజ్ని సెలెక్ట్ చేయడానికి ప్రాబబిలిటీ ఎంత అంటే SRSWRలో 1/N పవర్ స్మాల్ n. అదే SRSWRలో శాంపుల్ సైజ్ పాపులేషన్ సైజ్ క్యాపిటల్ N నుంచి శాంపుల్ సైజ్ స్మాల్ n సెలెక్ట్ చేయడానికి ప్రాబబిలిటీ ఎంత అంటే 1/NC స్మాల్ n. నెక్స్ట్ సిక్స్త్ పాయింట్ ఏంటి SRSWRలో? ద శాంపుల్ మీన్ ఈజ్ యాన్ అన్బయాస్డ్ ఎస్టిమేటర్ ఆఫ్ ది పాపులేషన్ మీన్. ఏంటి? ద శాంపుల్ మీన్ అనేది అన్బయాస్డ్ ఎస్టిమేటర్ ఆఫ్ ది పాపులేషన్ మీన్. శాంపుల్ మీన్ అనేది పాపులేషన్ మీన్కి అన్బయాస్డ్ ఎస్టిమేటర్ అని చెప్పుకుంటాం.
నెక్స్ట్ దీంట్లో 6th పాయింట్ ఏంటి, ద శాంపుల్ మీన్ ఈజ్ యాన్ అన్బయాస్డ్ ఎస్టిమేటర్ ఆఫ్ ది పాపులేషన్ మీన్. సేమ్ దీంట్లో కూడా శాంపుల్ మీన్ అనేది పాపులేషన్ మీన్కి అన్బయాస్డ్ ఎస్టిమేటర్ అవుతుందన్నమాట. నెక్స్ట్ 7th పాయింట్ ఏంటి, శాంపుల్ మీన్ స్క్వేర్ ఈజ్ యాన్ అన్బయాస్డ్ ఎస్టిమేటర్ ఆఫ్ ది పాపులేషన్ మీన్ స్క్వేర్. SRSWRలో శాంపుల్ మీన్ స్క్వేర్ కూడా పాపులేషన్ మీన్ స్క్వేర్కి అన్బయాస్డ్ ఎస్టిమేటర్ అవుతుందని చెప్పాడు. దట్ ఈజ్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ స్మాల్ ఎస్ స్క్వేర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎస్ స్క్వేర్. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ స్మాల్ ఎస్ స్క్వేర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎస్ స్క్వేర్. దీంట్లో SRSWRలో 7th పాయింట్ ఏంటి, శాంపుల్ మీన్ స్క్వేర్ ఈజ్ యాన్ అన్బయాస్డ్ ఎస్టిమేటర్ ఆఫ్ పాపులేషన్ వేరియన్స్. SRSWRలో ఏంటి, శాంపుల్ మీన్ స్క్వేరు పాపులేషన్ మీన్ స్క్వేర్కి అన్బయాస్డ్ ఎస్టిమేటర్. ఇక్కడేంటి, శాంపుల్ మీన్ స్క్వేర్ అనేది పాపులేషన్ వేరియన్స్కి అన్బయాస్డ్ ఎస్టిమేటర్ అవుతుంది. దట్ ఈజ్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ స్మాల్ ఎస్ స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుంది, దట్ ఈజ్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ స్మాల్ ఎస్ స్క్వేర్ ఈక్వల్ టు సిగ్మా స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ 8th పాయింట్ వచ్చేసి ఏమైందంటే, వేరియన్స్ ఆఫ్ ది శాంపుల్ మీన్ ఇన్ SRSWR ఈజ్ క్యాపిటల్ N మైనస్ స్మాల్ n బై క్యాపిటల్ N ఇంటూ స్మాల్ n ఇంటూ ఎస్ స్క్వేర్. వేరియన్స్ ఆఫ్ ది శాంపుల్ మీన్ ఏంటి SRSWRలో క్యాపిటల్ N మైనస్ స్మాల్ n బై క్యాపిటల్ N ఇంటూ స్మాల్ n ఇంటూ ఎస్ స్క్వేర్. SRSWRలో వేరియన్స్ ఆఫ్ ది శాంపుల్ మీన్ ఈజ్ SRSWR ఈజ్ క్యాపిటల్ N మైనస్ 1 బై క్యాపిటల్ N ఇంటూ స్మాల్ n ఇంటూ ఎస్ స్క్వేర్ అన్నమాట. నెక్స్ట్ 9th ఏంటి, సిన్స్ వేరియన్స్ ఈజ్ లెస్ ఎఫిషియంట్ ఈజ్ మోర్. దీంట్లో 9th పాయింట్ ఏంటి, ద ఎఫిషియన్సీ ఆఫ్ ద శాంపుల్ మీన్ ఈజ్ లెస్సర్ దాన్ ఇన్ SRSWR. SRSWRతో పోల్చుకుంటే శాంపుల్ మీన్ అనేది SRSWRలో చాలా చిన్నది. నెక్స్ట్ 10th పాయింట్ ఏంటి, ప్రాబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ ఏ యూనిట్ ఎట్ ఫస్ట్ డ్రా ఈజ్ 1/n, ఎట్ సెకండ్ డ్రా ఈజ్ 1/n మైనస్ 1 అండ్ సో ఆన్. యూనిట్ని సెలెక్ట్ చేయడానికి ప్రాబబిలిటీ ఏంటి, ఫస్ట్ డ్రాకి యూనిట్ ఫస్ట్ డ్రా సెలెక్ట్ చేయడానికి ప్రాబబిలిటీ ఎంత యూనిట్స్లో 1/N. అదే సెకండ్ డ్రా సెలెక్ట్ చేయడానికి ప్రాబబిలిటీ ఎంత 1/N మైనస్ 1 అండ్ సో ఆన్. అదే SRSWRలో ప్రాబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ ఏ యూనిట్ ఇన్ ఎవ్రీ డ్రా ఈజ్ 1/N ఓన్లీ. SRSWRలో యూనిట్ సెలెక్ట్ చేయడానికి ఎవ్రీ డ్రాకి కూడా ప్రాబబిలిటీ ఏంటంటే 1/N ఓన్లీ. ఓకేనా, ఇక్కడికి మనకి సెకండ్ యూనిట్ అనేది సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ అనేది మనకి కంప్లీట్ అయింది. మొత్తం సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్లో మనం సెకండ్ యూనిట్లో మొత్తం అన్ని టాపిక్స్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగిందనమాట. ఏమేంటి, సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ SRS అంటే ఏంటో చెప్పుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ విత్ రీప్లేస్మెంట్, అలాగే సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ వితౌట్ రీప్లేస్మెంట్ అంటే ఏంటో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఆ తర్వాత సెలెక్టింగ్ ప్రొసీజర్ ఫర్ సింపుల్ ర్యాండమ్ శాంపిల్. సింపుల్ ర్యాండమ్ శాంపిల్ సెలెక్ట్ చేయడానికి ప్రొసీజర్స్ 2 ప్రొసీజర్స్, లాటరీ మెథడ్ అలాగే మెకానికల్ ర్యాండమైజింగ్ మెథడ్, ఆ రెండు కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. నెక్స్ట్ దాని తర్వాత నోటేషన్స్ అండ్ టెర్మినాలజీ అంటే చెప్పుకున్నాం మనం. దాంట్లో పాపులేషన్ మీను, శాంపుల్ మీను, పాపులేషన్ మీన్ స్క్వేరు, శాంపుల్ మీన్ స్క్వేరు గురించి మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ దాని తర్వాత మనకి 8 థియరమ్స్ అనేవి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. ఏంటి థియరమ్ 1 ఏంటి, ఇన్ యూజువల్ నోటేషన్ P ఆఫ్ EI ఈక్వల్ టు P ఆఫ్ E1 ఈక్వల్ టు 1/N అనేది ప్రూవ్ చేసాం. సెకండ్ థియరమ్ ఏంటి, ఇన్ సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ విత్ రీప్లేస్మెంట్ శాంపుల్ మీన్ ఈజ్ యాన్ అన్బయాస్డ్ ఎస్టిమేటర్ ఫర్ పాపులేషన్ మీన్ అనేది కూడా మనం ప్రూవ్ చేసాం. థర్డ్ థియరమ్ ఏంటి, ఇన్ సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ వితౌట్ రీప్లేస్మెంట్ SRSWRలో శాంపుల్ మీన్ ఈజ్ యాన్ అన్బయాస్డ్ ఎస్టిమేటర్ ఫర్ పాపులేషన్ మీన్ అని కూడా మనం ప్రూవ్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి థియరమ్ నెంబర్ 4 ఏంటి, మనం SRSWRలో సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ విత్ రీప్లేస్మెంట్లో
వేరియన్స్ ఆఫ్ స్మాల్ వై బార్ n ఈక్వల్ టు క్యాపిటల్ N మైనస్ 1 బై క్యాపిటల్ N ఇంటూ స్మాల్ n ఇంటూ క్యాపిటల్ S స్క్వేర్ అని కూడా మనం ప్రూవ్ చేసాం. నెక్స్ట్ థీరం 5 ఏం చెప్పాం, ఇన్ యూజువల్ నోటేషన్ వేరియన్స్ ఆఫ్ స్మాల్ వై బార్ n వితౌట్ రీప్లేస్మెంట్ స్మాల్ వై బార్ n ఈక్వల్ టు క్యాపిటల్ N మైనస్ స్మాల్ n బై క్యాపిటల్ N ఇంటూ స్మాల్ n ఇంటూ S స్క్వేర్ అని ప్రూవ్ చేసాం. నెక్స్ట్ థీరం నెంబర్ 6 ఏం చెప్పుకున్నాం, కంపారిజన్ ఆఫ్ SRSWR అండ్ SRSWR అలాగే లేదా SRSWR ఈజ్ మోర్ ఎఫిషియెంట్ దెన్ SRSWR అని మనం ప్రూవ్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ థీరం నెంబర్ 7 ఏంటి, ఇన్ యూజువల్ నోటేషన్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ స్మాల్ s స్క్వేర్ ఈక్వల్ టు సిగ్మా స్క్వేర్ అని ప్రూవ్ చేసాం. అంటే ఏంటి, శాంపుల్ మీన్ స్క్వేర్ ఈజ్ అన్ అన్బయాస్డ్ ఎస్టిమేటర్ ఆఫ్ పాపులేషన్ వేరియన్స్ అని. నెక్స్ట్ థీరం నెంబర్ 8 ఏంటి, ఇన్ యూజువల్ నోటేషన్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ స్మాల్ s స్క్వేర్ ఈక్వల్ టు క్యాపిటల్ S స్క్వేర్ అని చూపించాం. అంటే అర్థం ఏంటి, శాంపుల్ SRSWRలో శాంపుల్ మీన్ స్క్వేర్ ఈజ్ అన్ అన్బయాస్డ్ ఎస్టిమేటర్ ఫర్ పాపులేషన్ మీన్ స్క్వేర్ అని మనం ప్రూవ్ చేసాం. నెక్స్ట్ దాని తర్వాత నెక్స్ట్ టాపిక్ ఏం చెప్పుకున్నాం, సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ ఆఫ్ ఎట్రిబ్యూట్స్. ఏంటి, సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ ఆఫ్ ఎట్రిబ్యూట్స్ గురించి మనం చెప్పుకున్నాం. దాంట్లో 2 థీరమ్స్ చెప్పుకున్నాం. ఏంటవి, ఫస్ట్ థీరం ఏంటి, షో దట్ శాంపుల్ ప్రపోర్షన్ ఈజ్ అన్ అన్బయాస్డ్ ఎస్టిమేటర్ ఆఫ్ పాపులేషన్ ప్రపోర్షన్. ఏంటి, శాంపుల్ ప్రపోర్షన్ ఈజ్ అన్ అన్బయాస్డ్ ఎస్టిమేటర్ ఆఫ్ పాపులేషన్ ప్రపోర్షన్ అని చూపించాం. దేన్ని యూజ్ చేసుకుని, సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ ఆఫ్ ఎట్రిబ్యూట్స్ని యూజ్ చేసుకుని. నెక్స్ట్ థీరంలో ఇన్ SRSWR వేరియన్స్ ఆఫ్ P ఈక్వల్ టు క్యాపిటల్ N మైనస్ స్మాల్ n బై క్యాపిటల్ N మైనస్ 1 ఇంటూ క్యాపిటల్ PQ బై స్మాల్ n అని చూపించాం. అది కూడా చూపించమన్నాడు, మనం ప్రూవ్ చేసాం. నెక్స్ట్ మెరిట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, డిమెరిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఆ తర్వాత SRSWR వర్సెస్ SRSWR రెండింటికి డిఫరెన్సెస్ కూడా మనం చెప్పుకోవడం జరిగింది. ఇక్కడికి మనకి ఫుల్గా సెకండ్ యూనిట్ సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ అనేది సెకండ్ యూనిట్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇక్కడితో మనకి సెకండ్ యూనిట్ ఫుల్గా కంప్లీట్ అయింది. ఓకేనా, థ్యాంక్ యూ.